పేద విద్యార్థులకు అదో భరోసా కేంద్రం, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే సంరక్షణ నిలయం. ఉన్నత చదువుల కోసం ఉద్యోగాలకు సిద్ధమయ్యేందుకు భాగ్యనగరానికి వచ్చే ఎస్సీ స్టూడెంట్స్ కు ఆశ్రయం కల్పించే వసతి గృహం. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్ గత 6 ఏళ్లుగా మూతపడటంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. కొత్త భవనం నిర్మిస్తామని హాస్టల్ ఖాళీ చేయించి ఇప్పటికీ పనులు చేపట్టలేదు అధికారులు. హైదరాబాద్ లోని నింబోలి అడ్డా ప్రాంతంలో ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ వసతి గృహం 6 సంవత్సరాలుగా మూతపడి ఉంది. గత ప్రభుత్వ హయాంలో నూతన భవనం నిర్మించి ఇస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చి వారిని హాస్టల్ నుంచి ఖాళీ చేయించారు. బిల్డింగ్ నిర్మాణం పూర్తయ్యాక హాస్టల్ తెరిచి ప్రవేశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కానీ అధికారుల హామీ నేటికి కార్యరూపం దాల్చలేదు. దీంతో ఉండటానికి భవనం లేక ఉన్నత చదువుల కోసం పట్టణానికి వచ్చే ఎస్సీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు కొత్త భవనం చేపట్టగా అటు ఉన్న పాత భవనాన్ని కూడా మూసివేయడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పాత భవనానికే మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్న అధికారులు పట్టించుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు. అడ్డాలో ఎస్సీ హాస్టల్ గత 6 సంవత్సరాలుగా మూసివేయడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళ కమిషన్ల కోసము ఆ హాస్టల్ విద్యార్థులను సెలవులలో ఇంటికి పంపించి మీకు కొత్త హాస్టల్ కట్టిన తర్వాత మీరు రండి అని వాళ్ళకు మాయమాటలు చెప్పి హాస్టల్ నుంచి ఇంటికి పంపించి ఆ హాస్టల్ను ఇప్పటి వరకు నిర్మించలేదు. దాదాపుగా 6 సంవత్సరాలు అవుతుంది. ఆ హాస్టల్లో తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల నుంచి ఎస్సీ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఉస్మానియా సిటీకి మరియు హైదరాబాద్కు వివిధ కాలేజీల్లో జాయిన్ అయి హాస్టల్లో ఉంటూ వాళ్ళు ఉన్నత చదువులు చదువుతూ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూ ఉద్యోగాలు కొట్టే అవకాశం ఉండే. అలాంటి అవకాశాన్ని ఆ బీఆర్ఎస్ ప్రభుత్వము కావలసుకొని ఈ ఎస్సీ విద్యార్థులు చదవద్దని ఉద్దేశపూర్వకంగా హాస్టల్ను తీసేయడం జరిగింది. పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాచిగూడ సమీపంలోని నింబోలి అడ్డా ప్రాంతంలో ఎస్సీ వసతి గృహాన్ని ప్రారంభించారు. 54 ఏళ్లుగా నాటి నుంచి మొన్నటి వరకు లక్షలాది మంది ఎస్సీ విద్యార్థులకు ఈ హాస్టల్ ఆశ్రయం కల్పించి ఎంతో ఆలంబనగా నిలుస్తూ వచ్చింది. రాష్ట్రంలోని దూర ప్రాంతాలకు చెందిన ఎస్సీ విద్యార్థులు గ్రేటర్లో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యను అభ్యసించడానికి ఈ హాస్టల్లో ఉండేవారు. ఇందులో తలదాచుకుంటూ ఉన్నత చదువులు చదువుకుని ప్రయోజకులైన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు హాస్టల్ మూతపడటంతో వందలాది పేద విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ప్రైవేట్ హాస్టల్లో ఉండి వేలకు వేల ఫీజులు కట్టే స్తోమత తమకు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నింబోలి అడ్డాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ఈ యొక్క విద్యా సంవత్సరం ప్రారంభమైన 6 ఏళ్ల నుంచి గత పాలకులు నిర్లక్ష్యం చేయడం జరిగింది. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. దయచేసి నింబోలి అడ్డాలోని ఉన్న ఈ యొక్క సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ఎమ్మటే ఓపెన్ చేసి మరమ్మతులు కొనసాగించి తాత్కాలికంగా విద్యార్థులకు వసతి గృహాన్ని కల్పించి ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మొదటి తరం గ్రామీణ ప్రాంత ఎస్సీ విద్యార్థులకు మినీ క్యాంపస్గా నింబోలి అడ్డా కాచిగూడ హాస్టల్ ఇవ్వడం జరిగింది. ఆ కాచిగూడ హాస్టల్ నుంచి ఎంతోమంది నాయకులు, ఈ రోజున్న విద్యార్థి నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త భవనం కట్టించబోగా ఉన్న సొంత భవనం ఉన్న కాచిగూడ భవనాన్ని నిర్లక్ష్యపూరితంగా దాన్ని కుట్రపూరితంగా దాన్ని మూసివేయడం జరిగింది. కొత్త భవనం నిర్మించే వరకైనా పాత భవనాలకు మరమ్మతులు చేసి వసతి గృహాన్ని తెరిపించాలంటూ విద్యార్థులు వేడుకుంటున్నారు. అందులోనే నివాసం ఉంటామని చెబుతున్నారు. ఇందులో 400 మందికి పైగా విద్యార్థులు ఉండొచ్చు. ఎంతో మంది పేద విద్యార్థులకు జీవనాధారమైన ఈ హాస్టల్ను వెంటనే ప్రారంభించాలని విన్నవిస్తున్నారు. 6 ఏళ్ల నుంచి భవన నిర్మాణం చేపట్టకపోవడంపై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితాలతో ఆటలాడుకోవద్దని ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు. గత 54 సంవత్సరాలుగా ఉన్నత విద్య కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఆశ్రయం ఇచ్చిన నింబోలి అడ్డాలోని ఎస్సీ హాస్టల్ 6 సంవత్సరాలుగా మూతబడింది. కొత్త భవనం నిర్మిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చి హాస్టల్ నుంచి ఖాళీ చేయించారు. కొత్త భవనం నిర్మించపోగా ఉన్న భవనానికైనా మరమ్మతులు చేయించి ఈ విద్యా సంవత్సరానికి అందించే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోవట్లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ వసతి గృహాన్ని ఓపెన్ చేస్తే ఎంతోమంది పేద విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ గజానంతో రమేష్, HM టీవీ, హైదరాబాద్.